సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన నిర్ణయం అని పదే పదే చెప్పారు అధ్యక్ష. ఆ నిర్ణయం పేదల కోసం వారికి 20 సంవత్సరాలు దాటిన తర్వాత హక్కులు అనుభవిస్తే వారి కుటుంబాలకి అది పోషణగా ఉంటుంది, ఆర్థికంగా ఇష్టపడిన ఉద్దేశం చేసింది అధ్యక్ష. సూటిగా అడుగుతాను, దీన్ని మీరు కొనసాగిస్తారా, చట్టాన్ని రద్దు చేస్తారా? ఆ విషయాన్ని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఇది పెద్ద సభ, మనం ప్రవర్తించాలి. బడ్జెట్ మీద 3 రోజుల ప్రసంగం ఉంది. దయచేసి మంత్రులు సజెషన్ ఇవ్వండి, కరెక్ట్ చేయండి. నుంచి వచ్చిన వాడినే నేను గతంలో పెద్దల సభలో ఉన్నాను. పెద్దల సభ నుంచే మామూలు ఈ సభకు వచ్చే నేను శాసనసభకి. దయచేసి నాకు ఆ సిద్ధాంతం, ఆ పద్ధతులు, ఆ రూల్స్ నాకు కూడా తెలుసు. ఒకే చెప్పేది మిస్లీడ్ చేయకూడదని, మిస్లీడ్ చేయకూడదనేటువంటి సందర్భంలో మాట్లాడుతున్నా. 4 నెలలు పసిపోయిన ఈ ప్రభుత్వం దీన్ని ఏ రకంగా మీరు ఈ రకంగా విమర్శిస్తారని అడుగుతున్నా. మీరు చెప్పండి, తప్పులేదు, కానీ ఇలా చెప్పకూడదు కదా. పథకాలు ఏవైతే సూపర్ 6 అనేటువంటిది పదే పదే వారు చెప్పారు. సూపర్ 6 పథకాలను ఏ రకంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది అనేటువంటి విషయంలో ఈ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే మీరు దయచేసి వినండి, మీరు 2000 రూపాయల పెన్షన్ ని 3000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. ఇదే ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో 3000 రూపాయలు 4000 రూపాయలకు పెంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాదు, మేము ఏప్రిల్ నెలలో ప్రకటించాం. ఏప్రిల్ నెలలో ప్రకటిస్తే అప్పుడు మా ప్రభుత్వం లేదు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి ఏదైతే ఒక్కొక్క 1000 రూపాయలు ఇవ్వారో దాన్ని కూడా కలిపి జూలై నెలలో ఇచ్చినటువంటి పెన్షన్ని 7000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఏదైతే రైతులకి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, ఒక్క నిమిషం సార్, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకుంటే వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు సంవత్సరమైన ఇవ్వనటువంటి పరిస్థితి మీరు చేస్తే, ఆ బకాయిలు పెడితే ఆ 1600 కోట్ల రూపాయల బకాయిలు అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ 4000 రూపాయలు. ఇప్పుడు మీరు సూపర్ 6 చెప్పారు, ఇవాళ సూపర్ 6 లో ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం. మేము కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. మీరు 5 సంవత్సరాల్లో చేయలేని పనుల్ని 4 నెలల కాలంలో మొదలు పెట్టాం. అన్నప్రాసన నాడే ఆవకాయంలో తినేస్తానంటే మీరేమి చేయలేకపోయారు తింటామని. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, 4 నెలల కార్యక్రమంలో ఒక్కొక్కటి ప్రారంభించుకున్నాం. ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఒక పక్కన పెన్షన్లు. ఎవరైతే మంచానికి అంటి పెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మీరు ముష్టి 3000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ 15000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. వారికి మేము అందిస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాం? మీరు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులు తిప్పలు మేము పడుతున్నాం. దాంతో పాటు రైతులను ఒక పక్కన, యువతను మరో పక్కన, నిరుద్యోగులను మరో పక్కన, మీరందరికీ కావాల్సిన దీపం పథకం కార్యక్రమం, ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన ఈ రకంగా మీరు చేయడం కరెక్ట్ కాదనేటువంటి మాట చెప్తా ఉన్నాం. దయచేసి బడ్జెట్ మీద ప్రసంగం కూర్చోండి.